హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. చామదుంపలు గుడ్లు పులుసండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్‌లో ప్రిపేర్ చేస్తా ఉంటారు. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చేపల పులుసులాగే ఉంటుంది. చేపలుండవంతే ఈ చామదుంప పులుసులో. చామదుంప అంటే ఇష్టం లేని వాళ్ళకి కూడా ఒకసారి ఈ విధంగా చేసి పెట్టండి. చేపల పులుసు అని అడుగుతారు. అంత బా వస్తుందండి టేస్ట్ అయితే. క్లైమేట్ అసలు చల్లగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి ఇలా వేడి వేడి చామదుంపల పులుసు వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది కదండీ! ప్రిపరేషన్ టైం కూడా 20 నిమిషాల్లోపే అయిపోతుందండి. పిల్లల లంచ్ బాక్స్‌లోకి కూడా మార్నింగే హడావిడి లేకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టేసుకోవచ్చండి ఈ చామదుంపల పులుసనింది. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనింది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకొస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా, ఈజీగా ప్రిపేర్ చేసుకునే చామదుంప గుడ్లు పులుసు తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చామదుంపల్ని కుక్కర్‌లో యాడ్ చేసుకొని, అలానే ఎగ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. చామదుంపలు నేను తీసుకున్న క్వాంటిటీ పావు కేజీకి కొంచెం ఎక్కువండి. అవి ములిగేంత వరకు వాటర్‌ని యాడ్ చేసుకొని విజిల్ పెట్టించుకోవాలి. స్టవ్ మీడియంలో పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. తర్వాత మిక్సీ జార్‌లోకి కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. మీడియం సైజు టొమాటోలు ఇక్కడ 2 వరకు తీసుకున్నానండి బాగా ముగ్గినవి. అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. మీడియం సైజువి ఇవి కూడా 2 తీసుకున్నానండి. తర్వాత దానిలోకి చిన్ని అల్లం ముక్క యాడ్ చేసుకోవాలి. అలానే ఒక 3-4 వరకు వెల్లుల్లి రెమ్మలు, దానితో పాటే పావు టీ స్పూన్ వరకు జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాలు, దానితో పాటే చిన్ని దాల్చిన చెక్క ముక్క, 2 లవంగాలు, ఒక ఇలాచీ యాడ్ చేసుకొని లైట్‌గా వాటర్‌ని యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి హాఫ్ కప్‌కి కొంచెం ఎక్కువలో వాటర్‌ని తీసుకోవాలండి. బాగా మరుగుతున్న వాటర్‌లో పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కర్రీ స్టార్ట్ చేసే ముందే చింతపండుని ఇలా వేడి నీటిలో నానబెట్టుకుంటే మనకి మసాలా వేగేసరికి రసం అనేది ఈజీగా వచ్చేస్తుందండి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకొని దానిలోకి ఎగ్స్‌ని వేసుకోవాలి. అలానే పావు టీ స్పూన్‌కి కొంచెం తక్కువలో పసుపు కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఆయిల్ బాగా మరిగినప్పుడే మనం ఎగ్స్ అన్నింది వేసేసుకుంటే ఎగ్స్ అన్నింది కడాయికి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుందండి. చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టుకుంటే మనకి ఇవి మొహం మీద కూడా తోలవు. ఈజీగా ఫ్రై అయిపోతాయి. ఎగ్స్ వేసే ముందే చాక్‌తో అక్కడక్కడ ఘాట్లు పెట్టుకుంటే మనకి జ్యూస్ అన్నింది ఎగ్స్ లోపలికెళ్ళి తినేటప్పుడు బావుంటుందండి టేస్ట్ అనింది. ఎగ్స్ ఇలా వేగిన తర్వాత ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని దానిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలానే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఇక్కడ నేను 2 వరకు తీసుకున్నా. పచ్చిమిర్చి, కరివేపాకు బాగా వేగిన తర్వాత దానిలోకి బ్లెండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదండీ! దాన్ని కూడా యాడ్ చేసుకొని టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పును కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టుకుంటే త్వరగా మగ్గిపోతుంది. మసాలా అనింది ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోకి ఉడికించి పెట్టుకున్న చామదుంపలు ఉన్నాయి కదండీ! వాటిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలైనా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలోకి కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి టేస్ట్‌కి తగ్గట్టుగా. నాకిక్కడ వీడియో క్లిప్ అనింది మిస్ అయ్యింది. 5 నిమిషాల తర్వాతండి మనకి చామదుంపలు అనింది కొంచెం బాగా ఫ్రై అవుతాయి కదా! దానిలోకి చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. చామదుంపలు ములిగేంత వరకు చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. చింతపండు రసం యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఉప్పు, కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. నాకు కారం అనేది సరిపోలేదండి. అందుకే కొంచెం కారం యాడ్ చేస్తున్నా. ఇలా ఉప్పు, కారాలు సరిపోయాయో లేదో చెక్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని దానిలోకి ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్‌ని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. కొత్తిమీరలో కాడలు ఎక్కువ ఉండేలాగా యాడ్ చేసుకోండి. ఇలాంటి పులుసుల్లోకైతే చాలా బావుంటుంది కాడలు ఎక్కువ వేసుకుంటే. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసుకొని పులుసుని మరిగించుకోవాలి. స్టవ్ హైలో పెట్టి పులుసుని మరిగించుకోవాలండి. పులుసు మరగడం స్టార్ట్ అవుతున్నప్పుడు స్టవ్ లో టు మీడియంకి చేంజ్ చేసుకుంటూ పులుసు దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటా ఉండాలి. పులుసు ఇలాగా కొంచెం దగ్గర పడిన తర్వాత దానిలోకి పావు టీ స్పూన్ వరకు బెల్లం పౌడర్‌ని కూడా యాడ్ చేసుకోవాలండి. అప్పుడు టేస్ట్ ఇంకా బావుంటుంది. బెల్లం యాడ్ చేసిన తర్వాత ఇంకొంచెం దగ్గర పడేంత వరకు పులుసుని మరిగించుకోవాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు పులుసుని దగ్గరగా మరిగించుకుంటే సరిపోతుంది. అంతేనండి, రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే చామదుంపల పులుసు. టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా ఉంటుంది. చాలా బావుంటుందండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి నచ్చిందా మీకు ఈ వీడియో?
మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు.